రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవా, మీ యొక్క బహుబలమైన కృపగలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ రక్షణ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ప్రభువా, మాకు ఏ అవసరత ఉన్నదో వాటన్నిటిని అనుగ్రహించారు తండ్రి. ఈ రోజున మేము చేసినటువంటి ప్రయాణములను దీవించారు, మా ప్రయాణాలను క్షేమకరంగా మార్చారు తండ్రి. ఈ రోజున మా పనులను కూడా దీవించారు నాయన. ఫలించేవారిగా మమ్మల్ని మీ పాద సన్నిధిని నిలబెట్టుకున్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో మేమందరం మరొకసారి సజీవంగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలుగుతున్నాము. కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాము నాయన. అయా, అందును బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం ద్వారా తండ్రి మీరు లేఖనాల ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్మేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. మిమ్మల్ని నమ్మినట్లయితే మేము అద్భుతాన్ని చూస్తాము తండ్రి. అపనమ్మిక మా జీవితంలో తండ్రి ఏ అద్భుతాన్ని మాకు కనబరచదు, కానీ మిమ్మల్ని నమ్మినట్లయితే మీరు ఖచ్చితంగా మా జీవితంలో కార్యం చేస్తారు, మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు అనే నమ్మకంతో తండ్రి మీకు ప్రార్థించినట్లయితే అయ్యా తప్పక మేము అద్భుతాలు చూస్తాం. గనుక అపనమ్మికతో జీవిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి ఈ రాత్రి కాలంలో బ్రతిమాలుకుంటూ ప్రార్థిస్తుండగా నమ్మిక వారికి దయచేయండి. వారి జీవితాల్లో అద్భుతాలు చూసే సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకముగా పేరు పేరున ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఈ రాత్రిన వారి జీవితంలో జరిగించమని అడుగుతున్నాం నాయన. అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, హాస్పిటల్స్ లో ఐసీయూలలో జాయిన్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు, యాక్సిడెంట్లు అయిన వారు ఉన్నారు నాయన. వారందరికీ స్వస్థత దయచేయండి ప్రభువా. హార్ట్ ప్రాబ్లమ్స్ తోని, లివర్ ప్రాబ్లమ్స్ తోని, కిడ్నీ సమస్యలతోని, లంగ్స్ ప్రాబ్లమ్స్ తోని బాధపడుతున్నారు నాయన. వారందరికీ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారో, గ్యాస్ సమస్యలను బట్టి చింతిస్తూ ఉన్నారో అయా, వారికి ఆ గ్యాస్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మైగ్రేన్ తలనొప్పి నుంచి విడుదల దయచేయండి నాయన. కంటి సంబంధమైన సమస్యలు, గొంతు సంబంధమైన సమస్యలు, చెవి సంబంధమైన సమస్యల నుంచి కూడా అయా వారిని ముట్టి విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మోకాలు నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో నాయన ఆ నొప్పులను తొలగించండి నాయన ప్రభువా. బ్రతిమాలుకుంటున్నాం. బీపీ, షుగర్లు, థైరాయిడ్లను బట్టి నాయన బిడ్డలు కలవరపడుతుండగా అవన్నీ కూడా తండ్రి మీ కృపలో నార్మల్ కావడానికి సహాయం దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. భయంకరమైన క్యాన్సర్స్ నుంచి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ప్రభువా విడుదల ప్రతి బిడ్డకు దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా అంధకార దురాత్మ క్రియల చేత వారు ప్రేరించబడుతున్న వారు ఉన్నారు అయా, వారికి కూడా స్వస్థత అనుగ్రహించండి, విడుదల అనుగ్రహించండి. పెరాలసిస్ నుంచి కూడా విడుదల దయచేయమని, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, డిప్రెషన్ లో ఉన్నారు తండ్రి, ఆ డిప్రెషన్ నుంచి యేసు నామములో విడుదల అనుగ్రహించండి నాయన. ఈ రాత్రి కాలంలో ఎవరైతే బిడ్డలు వారికి కలిగిన అప్పులను బట్టి చింతిస్తున్నారో అయ్యా, వారి అప్పులను కొట్టివేయండి ప్రభువా. అప్పు తీర్చుకునే వారిగా వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మార్చండి. వారి చేతుల కష్టార్జితాన్ని అయ్యా మీరే ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో కలహాలయ్యా, విభేదాలు, సమస్యలు, మనస్పర్ధలు నాయనా అశాంతితో జీవిస్తున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రార్థిస్తున్నామయ్యా, భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు, రక్త సంబంధికుల మధ్య విభేదాలు తొలగించమని అడుగుతున్నాం.
అయా వివిధ దేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి తండ్రి. నాయన వారి యొక్క ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్ కోసం ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రతి ప్రార్థన మనవిని ఆలకించండి నాయన. అయా ఎవరైతే బిడ్డలు ఉద్యోగాల కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, గృహాల కోసం అప్లై చేసుకున్నారో వాటన్నిటిని మీరే వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా ఎవరైతే నైట్ డ్యూటీలో ఉన్నారో, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మీ కాపుదల కంచె అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదే విధంగా ప్రభువా ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో ఉన్నారో తండ్రి, వారికి ఉన్నటువంటి ఆ కోర్టు కేసును కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయనా అదే విధంగా మారు మనసు లేక, చెడు అలవాట్లు కలిగి, పాపపు స్నేహాలు కలిగి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డకు యేసు నామములో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. దేశ ప్రజలను, ప్రాముఖ్యంగా దేశ సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారికి నిత్యము మీ కాపుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. గర్భ ఫలము లేని ప్రతి బిడ్డను దర్శించండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి తండ్రి. ఈ రాత్రిని మేమందరము కూడా సేద తీరబోతున్నాం తండ్రి. సుఖవంతమైన నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచండి తండ్రి. నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా సహాయం దయచేయండి అయా. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల యొక్క పన్నాగాల వలన ఈ రాత్రిని ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా గృహాల చుట్టూ మీ యొక్క దేవదూతల కంచె దయచేయమని, మరలా ఉదయకాలాన్నే మేమందరము సజీవులుగా మీ పాద సన్నిధిని చేరి మీ నామాన్ని స్తుతించుకునే భాగ్యమును మీరే అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.